ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునామను బట్టి మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనం ద్వారా ప్రభు ఇలా మాట్లాడుచూ ఉన్నారు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు అని. ప్రియమైన దేవుని పిల్లారా, బబులోను చెర ద్వారా చెదరిపోయిన ఇశ్రాయేలీల గుండెలను దేవుడు వారిని మరలా యెరూషలేమునకు నడిపించి బాగు చేసెను. అందుకు ప్రతిగా కీర్తనాకారుడు దేవునిని స్తుతించుచు ఈ మాట పలకడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ప్రతి వాని గుండెను బాగు చేయగలిగిన వాడు. చెదరిన మనస్సులను ఆయన సరైన మార్గంలో నిలబెట్టగలిగిన వాడు. దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుడు మనలను బాగు చేయాలంటే మనం దేవునికి విధేయులమై ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దేవుని యొద్దకు రావాలి, మందిరము అనుభవం కలిగి ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియనేస్తమా, నీ జీవితంలో నీవు అనుకొనని రీతిలో కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు నీ గుండె చెదిరిపోతుంది, నీ హృదయమునకు గాయం అవుతుంది, నీవు తట్టుకోలేనంత బాధ దుఃఖానికి గురవుతావు. అట్టి పరిస్థితుల్లో నిన్ను బాగు చేయవాడు, నిన్ను కట్టువాడు దేవుడే కనుక ఆయన యందు మాత్రమే నీవు నమ్మిక ఉంచడము, తద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు.